Here in the case of easy, which is d x square y square d z square orbitals. Okay, the energy difference between these two is called crystal field splitting energy. అమ్మా ఇక్కడ ఈ యొక్క ఎంత ఎనర్జీ అనేటువంటిది ఇంక్రీజ్ అయ్యింది అనేటువంటిది ఒక లైన్ డ్రా చేసుకున్నట్లయితే ఇదేమో ఎంత అమౌంట్ ఇంక్రీజ్ అయ్యింది, ఇదేమో ఎంత అమౌంట్ ఇంక్రీజ్ అయ్యింది. ఇది ఎలా జరుగుతుంది అంటే మొత్తం టోటల్ 5 అది దేనికి రిలేషన్ ఉంటుంది, ఎంత అయితే డిక్రీజ్ అయిందో దానికి ప్రొపోర్షనల్ ఉంటుంది 2 కాబట్టి విచ్ ఈస్ ఏ పాజిటివ్ సైన్. ఇట్స్ వై T2Z putting plus 0.4. Here it is totally 5. I increased 3 kabatti which is 0.6 which is negative. That is easy orbitals. Which is easy orbitals. Then crystal field splitting energy for tetrahedral complexes. Tetrahedral complexes is 0.4 n T2Z minus 0.6 n easy orbitals. టెట్రాహెడ్రల్ కాంప్లెక్సెస్ కి ఈ యొక్క క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ ఎనర్జీ ఏదైతే ఉందో దాని ఫార్ములా వచ్చి ఈ రకంగా ఉంటుంది అండి. దీన్ని బేస్ అయ్యి ఈ యొక్క ఫార్ములాస్ యూజ్ చేసుకుని ఇవి ఎలా ఉంటాయి అనేటువంటిది మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ సపోజ్ ఇక్కడ ఫార్ములా చూసినట్లయితే -0.ng ఉండాలి సరే అండి. దీన్ని చూద్దాం. ఈ రెండు ఫార్ములాస్ యూజ్ చేసుకుని మనకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయండి, ఆ ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేయాలి. అర్థమైంది కదా. క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ థియరీలో ఏం మాట్లాడుతున్నాడు అనేటువంటి దాన్ని చూసినట్లయితే ఇక్కడ మేజర్గా మెటల్ అయాన్ అనేటువంటిది ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి డి ఆర్బిటాలు ఇన్కమింగ్ లైగాన్ అనేటువంటిది ఏదైతే ఉందో ఆ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి ఇంటరాక్షన్ గురించి మాట్లాడతాడండి. ఇంటరాక్షన్ వల్ల అక్కడ దానికి ఏ క్యారెక్టర్ వస్తుంది అంటే ఎలక్ట్రికల్ ప్రాపర్టీ వస్తుంది. పూర్తిగా ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ అనేటువంటిది డెవలప్ అవుతుంది. దాంట్లో ఇక్కడ దీనికి ఎలక్ట్రికల్ ప్రాపర్టీ అనేటువంటిది రావడం వల్ల ఏం జరుగుతుందంటే ఆక్టాహెడ్రల్ ఒక రకంగా స్ప్లిట్ అవుతుంది, టెట్రాహెడ్రల్ ఒక రకంగా స్ప్లిట్ అవుతుంది, అండ్ స్క్వేర్ ప్లానర్కి వచ్చి ఈ యొక్క డీజనరసీ అనేటువంటిది ఇంకా డిస్ట్రాక్ట్ అవుతుంది. అంటే ఈ మళ్ళీ స్క్వేర్ ప్లానర్ కాంప్లెక్స్ చూసుకున్నాం అనుకోండి, ఇది మళ్ళీ DXYZ ఏదైతే ఉందో మళ్ళీ ఇది రెండు రకాలుగా స్ప్లిట్ అయిపోతుందండి. DXYYZ DZX ఇది మళ్ళీ రెండు రకాలుగా స్ప్లిట్ అయిపోతుంది. అది మీకు పెద్ద పని లేదు, ఓన్లీ రెండింటి మీద ఫోకస్ పెట్టి దానికి సంబంధించినటువంటి ప్రాబ్లం చేసినట్లయితే సరిపోతుంది. కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, 4 ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో చూద్దాం. The first one is ఇక్కడ లైగాన్ అనేటువంటిది ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి కూడా బేస్ అయ్యి ఉంటుందండి. ఈ యొక్క ఎనర్జీ అనేది అంతా కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. Here more crystal field stabilization energy which are having more stability. Crystal field splitting energy or stabilization energy which is also called splitting energy or stabilization energy. ఇది ఎంత ఎక్కువ ఉన్నట్లయితే ఆ యొక్క కాంపౌండ్ మనకి అంత స్టేబుల్ గా ఉంటుంది. ఇక్కడ 4 ఎగ్జాంపుల్స్ ఇచ్చారమ్మా. 4 ఎగ్జాంపుల్స్ సంబంధించి ఆ యొక్క సిఎఫ్ఎస్ఏ వాల్యూలు ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఏమన్నాడంటే ఫస్ట్ ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్ సంబంధించి FeCN6 అంటే మన కాంబినేషన్ ఎలా తీసుకున్నాం అంటే ఒక స్ట్రాంగ్ లైగాండ్ ఒక వీక్ లైగాండ్ తో ఈ యొక్క ఆక్టాహెడ్రల్ టెట్రాహెడ్రల్ కాంబినేషన్ కట్టుకుంటుంది. ఇక్కడ చూసినట్లయితే F is oxidation state అంతా. In the case of this one Cn -6 totally which is -4, that's why which is a +2 oxidation state. అంటే ఏ ఆక్సిడేషన్ స్టేట్ లో ఉన్నది? +2 ఆక్సిడేషన్ స్టేట్ లో ఉంది. జనరల్ గా కాన్ఫిగరేషన్ ఫర్ దట్ Fe is ఆర్గాన్ ఎంత అటామిక్ నెంబర్ వచ్చిందా 26. అటామిక్ నెంబర్ వచ్చిందండి 26. దీన్ని ఎలా రాస్తున్నాం? ఆర్గాన్
3d7 3d6 4s2 3d6 4s2. That's why here Fe plus 2 అంటే Fe2 plus అంటే రెండు ఎలక్ట్రాన్ లాస్ అయిపోయినట్లయితే ఆ కాన్ఫిగరేషన్ చేంజెస్ ఇంటూ 3d6 and 4s0 here represented like this. జనరల్ గా ఈ యొక్క రిప్రజెంటేషన్ ఎలా ఉంటుంది? 3d6 4s0 ఇక్కడ ఏమీ లేవు. 3d6 అంటే నార్మల్గా ఎలా అంటే మనకి మున్సిపల్ ప్రకారం ఎలా ఉంటుందండి, ఒక్కొక్కటి ఇలా ఫిల్ అయిన తర్వాత పేర్ అప్ అవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఇలా ఉండాలి. బట్ హియర్ which is a strong ligand, Cn minus is a strong ligand. That's why here electrons are pair up. Here order is changed. అంటే ఎలా వచ్చేస్తుంది, ఈ ఆరు కూడా అలా పేర్ అప్ అయిపోవడం జరిగిపోతాయి. ఎందువల్ల అలా జరిగింది? డ్యూ టు దట్ Cn minus is a strong ligand rearranges జరుగుతుంది. స్ట్రాంగ్ ligand వల్ల రీఅరేంజ్ జరిగి మనకి ఈ రకమైనటువంటి కాన్ఫిగరేషన్ అనేటువంటిది రావడం జరుగుతుంది. ఇప్పుడు దీనికి క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ ఎనర్జీ అనేటువంటిది నువ్వు అప్లై చేసినట్లయితే ఇక్కడ ఈ ఎలక్ట్రాన్స్ అనేటువంటివి ఏంటిది? T2z ఎలక్ట్రాన్స్. ఈ ఎలక్ట్రాన్స్ ఏంటి? ఈజీ ఎలక్ట్రాన్స్. ఈజీ ఎలక్ట్రాన్స్ ఏంటి? 0. T2z ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి? 6. That's why here a crystal field splitting energy for that this one is minus 0.4 into T2z orbitals in 6 plus 0.6 into 0. Here that's why the value of the octahedral complex that is minus 2.4 minus 2.4 delta naught, or which is also minus 24 dp అంటే ఇది మీకు పని లేదు, ఇక్కడ వరకు రాసుకుంటే సరిపోతుంది. దీనికి క్రిస్టల్ ఫీల్డ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది ఎంతవరకు ఇచ్చాడంటే మైనస్ 2.4 డెల్టా నాట్ అనేటువంటి దాంతో ఇచ్చింది అండి. దీనికి సంబంధించి ఇది. దెన్ ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇది స్ట్రాంగ్ లైగాన్ ఎగ్జాంపుల్గా తీసుకున్నాం కదా, వీక్ లైగాన్కి ఒక ఎగ్జాంపుల్ చేస్తాం. వీక్ లైగాన్కి ఎగ్జాంపుల్ ఇలా తీసుకుంటుంది. వీక్ లైగాన్ ఎగ్జాంపుల్ వచ్చి CO. వీక్ లైగాన్ ఏంటండి? ఫ్లోరిన్ F6 -3 ఉందాం. -3 ఉన్నట్లయితే విచ్ ఇస్ ఏ కోబాల్ట్ -6 అంటే ఇది అంత ఏంటి +3 అయింది. కోబాల్ట్ యొక్క అటామిక్ నెంబర్ వచ్చేంతండి 27 ఉంది. 27 కాబట్టి ఇది ఎంత ఉంటుంది? 3d7 4s2 ఉంటుంది. After that loss of 3 electrons CO3 plus which is converted into Ar 3d6 and 4s0. Here representation is like this. Here automatically 4s0 3d6 అంటే ఇలా ఎలానే ఉంటాయి, మామూలుగా మున్సిపల్ ప్రకారం ఇలా ఎలానే ఉంటాయి. Which is a weak ligand. Fluorine is a weak ligand. There is no rearrangement. That's why here T2z and the easy orbitals are present. T2z orbitals ఎన్ని ఉన్నాయమ్మా? 4. easy orbitals ఎన్ని ఉన్నాయి? 2. అంటే దీన్ని బట్టి క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ ఫర్ this one is ఎంత అవుతుంది అనేటువంటి దాన్ని చూసినట్లయితే దీని ప్లేస్ లో ఎంత ఉంది? 0. దీనికి ఎంత వస్తుందండి? For this compound minus 0.4 into number of T2z electrons 4 plus 0.6 into electrons in 2 కాబట్టి ఇది ఎంత? minus 1.6 plus which is 1.2 అంటే ఇది ఎంత అవుతుంది? minus 0.4 delta naught. minus 0.4 delta naught అయింది. ఇది దీనికి సంబంధించినటువంటి క్రిస్టల్ ఫీల్డ్ ఎనర్జీ.
ఏమండి నెక్స్ట్ ఒక టెట్రాహెడ్రల్ కాంప్లెక్స్ సంబంధించి ఫైండ్ అవుట్ చేద్దాం. టెట్రాహెడ్రల్ కాంప్లెక్స్ 1 నుంచి ఇట్ ఈస్ Zn NH4 NH3 4 times Zn+2 అంటే ఇది న్యూట్రల్ అయినది కాబట్టి మొత్తం దీనికి ఉన్నటువంటి ఛార్జ్ జింక్ది. జింక్ అంటే ఇక్కడ అటామిక్ నెంబర్ వచ్చి జింక్ కదా అంటే 3d10 4s2n 4s2 దాంట్లో +2 ఉంది కాబట్టి ఈ రెండు లాస్ అవుతే ఏంటి 3d10 అవుతుంది. 3d10 అయింది అనుకోండి విచ్ ఇస్ మొత్తం ఇంకా స్ప్లిట్ అవడానికి కూడా ఏం లేవు కదా అంటే ఎలాగా ఈజీ ఆర్బిటాల్స్ అండ్ మొత్తం కంప్లీట్ అయిపోయాం. అంటే ఈజీలో T2Zలోకి వచ్చి 6 అండ్ ఈజీలోకి వచ్చి ఎన్ని ఉన్నాయి 4 ఆర్బిటాల్స్ ఉన్నాయి. అంటే 4 ఆర్బిటాల్స్ ఉన్నాయి కాబట్టి ఫార్ములా ఏంటంటే మనకి for that tetrahedral complex formula is 0.4 n into T2Z minus 0.6 into n ఈజీ ఆర్బిటాల్స్ అని చెప్పుకున్నాం. దాని ప్రకారం 0.4 into T2Z ఎన్ని ఉన్నాయి 6 ప్లస్ మైనస్ 0.6 into ఎన్ని ఉన్నాయి 4 ఉన్నాయి అంటే ఇది 2.4 అవుతుంది మైనస్ ఇది ఎంత అవుతుంది 2.4 అయింది అంటే మొత్తం వల్ల ఎంత అయింది 0 అయింది. ఇలా న్యూట్రల్ గా చూసినట్లయితే క్రిస్టల్ ఫీల్డ్ ఎనర్జీ ఏదైతే ఉందో దీన్ని క్యాలిక్యులేట్ చేసినట్లయితే ఒక హాఫ్ ఆటమ్ కాంప్లెక్స్ కి వాల్యూ ఎంత వచ్చిందండి 0 వచ్చింది. ఏమండి దీనికి 0 రావడం జరిగింది అంటే మోర్ ది క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ దట్ ఈస్ హ్యావింగ్ మోర్ స్టెబిలిటీ అని. ఇంకా ఈ చాప్టర్ లో మనకి ఐసోమరిజం అనేటువంటి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంది. అది డిస్కస్ చేసినట్లయితే మొత్తం ఈ యొక్క ఫస్ట్ యూనిట్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అవుతుంది. అది నెక్స్ట్ క్లాస్ లో చెప్తాం.